సార్ ఫైనల్గా చెప్పండి, హైడ్రా 2.0 ఏం చేయబోతుందండి? హైడ్రా 2.0 అనేది మీరు ఏది రోబో 2.0 టైప్ ఏదో చెప్తున్నారు. సో అంటే హైడ్రా అనేది ఈరోజు పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చిందండి. ఇది ఒక కొత్త సిస్టమ్. హైడ్రా అనేది జస్ట్ ఏదో ఒక సంస్థ కాదు, ఒక కొత్త వ్యవస్థని తయారు చేస్తుంది. ఆలోచన విధానం కూడా కనిపిస్తుంది ఒకవైపు. అంటే భయం అనేది కాదు, అవేర్నెస్. పబ్లిక్లో అవేర్నెస్ కూడినటువంటి పొల్యూషన్. రేపు మేము చెక్ చేస్తున్నాం, ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కూడా మీటింగ్ పెట్టాం. చెరువుల్లో వ్యర్థాలు వదిలిస్తే కనుక రేపు ఆ పట్టుకొని వాళ్ళని మనం జైలుకి పంపించి అది సీజ్ చేసి వాళ్ళని మనం చేస్తే కనుక 10 మందిని చేయండి, ఎందుకు వదులుతారు చూద్దాం. ఇప్పుడు దాని మీద ఫోకస్ ఉంది. ఇప్పుడు రేపు ఎందుకు చేయరు? రేపు చెరువులు మెయింటైన్ చేయాల్సిన, చెరువుని ప్రిజర్వ్ చేయాల్సింది మా యాజ్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా హైడ్రా కమిషనర్ బాధ్యత. ఎవరైతే చెరువులో వ్యర్థాలు వదిలేసి ఎఫ్లూయెంట్స్ అన్ని వదిలేసి డేంజరస్ కెమికల్స్ అన్ని వదులుతున్నారు అనుకోండి, నలుగురిని పట్టుకోండి, వాడిని చేసి జైలుకి పంపించి వాడి బిల్డింగ్ని మొత్తం సీజ్ చేసి కోర్టుకు పెట్టి వాడిని చుక్కలు చూపించామంటే ఎట్లా వదులుతాడు చూద్దాం. భయం లేక, బేసికల్గా చట్టాలంటే భయం లేదు, రూల్ ఆఫ్ లా అంటే భయం లేదు, వ్యవస్థలంటే భయం లేదు, ఏదైనా మేనేజ్ చేసుకుంటాం. ఆ భయాన్ని మనం చట్టాన్ని కఠినంగా అమలు చేయడం ద్వారా పబ్లిక్లో ఒకటైతే వచ్చింది సార్. హైడ్రా అనేది అవేర్నెస్ తీసుకొస్తుంది ఒక సెక్టార్ పబ్లిక్కి. కొంతమందికి ఒక భయం క్రియేట్ చేసింది, మనం తప్పు చేసి ఇలాంటి బిల్డింగ్ కొలాప్స్ అవుతాయనే విషయాన్ని. అందులో మంచిగా ఉంది, అందుకే కూడా పబ్లిక్ కూడా మీకు హైడ్రా రంగనాథ్ అంటారు. కానీ హైడ్రా 2.0 ఏం చేస్తారు? హైడ్రా 2.0 ఉత్తి ఈ భయం క్రియేట్ చేయటం కాదు, దాని నుంచి పాజిటివ్ సైడ్ వెళ్తుంది. ఫైనల్గా మా గోల్ పాజిటివ్. ఇది కూల్చడం కాదు, నిర్మించడం. అది చెరువులు నిర్మించడం అనేది చేయాలి. ఒక నాలాలు మంచి వ్యవస్థ నిర్మించడం చేయాలి. ఒక మంచి డిజాస్టర్ రెస్పాన్స్ సిస్టమ్ తయారవ్వాలి. వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్స్ తయారు కావాలి. సో రేపు గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయకుండా గవర్నమెంట్ ఆస్తులు పరిరక్షించబడాలి. పార్కులు అందరికీ మంచిగా, ఇది ఇప్పుడు ఇళ్ళకి వెళ్తే కనుక సాయంత్రం నేను మా ఇంటికి వెళ్తే మా ఇంటి దగ్గర పార్క్ ఉంది, పక్కనే ఉంటుంది. పార్కులు మా ఇంటి దగ్గర కూడా ఇట్లా కూడా కొట్టేయాలని చూశారు ల్యాండ్ని. అప్పుడు మేమే 10 ఏళ్ల క్రితం మేమే అందరం వెళ్ళి నిలబడ్డాం అనమాట. నిలబడి అది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి నేను అప్పుడు డీసీపీగా ఉన్నాను 10 ఏళ్ల క్రితం 2014-15 కాపాడుకున్నాను కూడా కబ్జా చూసారంటే. మా ఇంటి దగ్గర మా నాన్న నేను ఇద్దరం కూడా పక్కన అసోసియేషన్ వాళ్ళందరం కలిసి కొంతమంది రైట్ మైండెడ్ థింకింగ్ వాళ్ళందరం వెళ్ళి మేము కాపాడుకున్నాం. చూసారు. అదే చెప్తే ఇట్లా అట్లాంటి వాటిలో మా ఏరియాలో జరుగుతుంటే మేము ఎప్పటి నుంచో కాపాడాలని చేసాము. అది చాలా వాల్యుబుల్ ల్యాండ్, 1000 గజాలు ఎంత ఉంటుంది. అది అక్కడ మా కాలనీలో అది దాదాపు ఇట్ మైట్ బి అరౌండ్ నాకు తెలిసి 15-20 కోట్ల మధ్యలో ఉండొచ్చు. సో ఆ ల్యాండ్ ఎప్పుడు 10 ఏళ్ల క్రితం మేము కాపాడుకున్నాం, పోలీస్ కేసులు పెట్టి. దాన్ని ఇప్పుడు అది అందరికీ, అది అందరి ఆస్తి. అది ఎవడో ఒకళ్ళిద్దరు స్వార్థంగా చేసేది కాదు. సేమ్ థింగ్, ఇది అందరి ఆస్తుల్ని, ఇది సమాజం యొక్క ఆస్తుల్ని పరిరక్షించాలి. ఇది అందరికీ చెందిన ఆస్తుల్ని కాపాడుతాం. దట్ ఈస్ ద నెక్స్ట్ గోల్ అనమాట. చెరువులను పునరుద్ధరణ, ఆస్తుల పరిరక్షణ, ఇవన్నీ చేయటం, అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ ప్రాపర్గా అప్రాప్రియేట్గా చేయటం, ఈ మా లక్ష్యాలు అనమాట. ఓకే సార్, హైడ్రా అనేది కేవలం హైదరాబాద్ వరకేనా, ఇంకా తెలంగాణ రాష్ట్రం అంతా విస్తరించాలి? లేదు, ఇది ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ దాకా 2000 స్క్వేర్ కిలోమీటర్స్ జిహెచ్ఎంసీ అండ్ 27 మున్సిపాలిటీలు, దాని చుట్టూ 27 మున్సిపాలిటీకి మొత్తం ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే సార్, ఫైనల్గా ఇంకో క్వశ్చన్ అండి. హైడ్రా అనగానే భయపడుతున్న కొంతమందికి, లేదా హైడ్రా అంటే అభిమానించే కొంతమందికి ఒక కమిషనర్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? హైడ్రా అనేది మీకోసం అండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాడే భయపడాలి. హైడ్రా ఇది జస్ట్ ఇది ఒక ఏంటంటే పబ్లిక్, మీ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం, మీకోసం మేము పనిచేస్తున్నాం తప్ప. కానీ దానికి ఎక్కడ కూడా మంచిగా చేస్తున్నవాడు, అంటే తప్పు చేయకుండా కబ్జాలు చేయకుండేవాడు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అది మీరు అక్కడ ఎక్కడన్నా కానీ అటువంటి విధంగా ఎక్కడన్నా మీకు ఇబ్బందులు ఉన్నా కానీ మీరు దయచేసి మా దృష్టి కూడా తీసుకురావచ్చు. ఎక్కడన్నా హైడ్రా పేరు చెప్పి కూడా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టేటటువంటి అట్లాంటివి ఉంటే కూడా దయచేసి మా దృష్టి తీసుకురండి. అప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా మేము సీరియస్ యాక్షన్స్ ఉంటాయి, మామూలుగా కాదు, కనబడేటటువంటి సీరియస్ యాక్షన్స్ కూడా ఉంటాయి. సార్, అపార్ట్మెంట్ పర్మిషన్కి హైడ్రా అనుమతి కావాలంటారా? అసలు హైడ్రా పర్మిషన్స్ ఇవ్వదండి. హైడ్రా పర్మిషన్స్ ఇవ్వటం మొదలెడితే కనుక ఇదొక గవర్నమెంట్ని స్ట్రీమ్లైన్ చేయాలి, కానీ గవర్నెన్స్ని. సో ఎక్కువ సిస్టమ్స్ పర్మిషన్స్ ఇచ్చేటటువంటి పెట్టకూడదు. అది అంటే అది ఆ సిస్టమ్ వైపు వెళ్ళాలి మనం. సో అన్ని పర్మిషన్స్ ఇవ్వటం మొదలెడితేనే అది రెడ్ టైపిజం, బ్యూరోక్రటైజేషన్ ఇదంతా ఉంటుంది. మనం అది కాకూడదు, స్మూత్గా ఉండాలి, అది ఈజీగా పర్మిషన్స్ వచ్చేటట్టు ఉండాలి. అది జరిగితే అప్పుడు సిస్టమ్ బెటర్ గవర్నెన్స్ వైపు వెళ్తున్నట్టుగా నేను భావిస్తాను. సో హైడ్రా ఎక్కడ కూడా పర్మిషన్స్ ఇవ్వదు, అది చాలా స్పష్టంగా ఉంటుంది. హైడ్రా బిల్డింగ్ పర్మిషన్స్, చెరువుల దగ్గర ఉన్న ఎన్ఓసీలు ఏది అది కాదు. ఓన్లీ ఫైర్ ఎన్ఓసీస్ వరకే మేము ఇస్తాం. దాన్ని కూడా ఇప్పుడు నిన్న మాకు ఎవరు సైబరాబాద్ సిపి గారు, అవినాష్ మోదీ గారు కూడా మాట్లాడారు. సో మేమంతా త్వరలో మీటింగ్ పెట్టుకుని దాన్ని ఇంకా సరళీకృతం చేస్తున్నాం. అంటే దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తూ ఆన్లైన్లోనే అప్లై చేసుకుంటూ తీసుకునేటట్టు ఫైర్ ఎన్ఓసీ వరకు అనమాట. అది కూడా దాన్ని ఎక్కువ కంప్లైంట్స్ ఉండాలి,
పబ్లిక్ హెరాస్మెంట్గా ఫీల్ అవ్వకూడదు, చాలా ఈజీగా ఇచ్చేటటువంటి విధంగా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. సార్ ఇందులోనే ఇంకొక పార్టీకి వస్తుంది ఏంటంటే హైడ్రా అనేది ఎందుకు చేస్తుంది, ఎవరి కోసం చేస్తుంది అనేది మీద మీ స్కూల్స్ కాలేజీలకు వెళ్ళి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా ఉందండి. నెక్స్ట్ అది అవేర్నెస్ క్యాంపెయిన్ పెంచేదానికి కూడా ఉంది. సో మాకు ఇంకా స్టాఫ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. రేపు హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇదంతా ఈ ఇన్స్టిట్యూషన్ బిల్డింగే ఒక 1 year పడుతుంది. చట్టాల పరంగా స్ట్రెంథన్ అవుతున్నాం. ఇదంతా ఇప్పటికీ స్టార్ట్ అయ్యి 4-5 నెలలు అవుతుంది. ఇంకా ఒక 4-5 నెలల దాకా ఇదంతా ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ జరుగుతూ ఉంటుంది. సో అది అయిన తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది అవేర్నెస్ పెంచడం, స్కూల్స్కి వెళ్ళి మాట్లాడటం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా వాళ్ళు పెట్టుకోవటం, పబ్లిక్ని కూడా ప్రతి దగ్గర కూడా చెరువులు, పార్కులు దాన్ని పబ్లిక్ పార్టిసిపేషన్ తీసుకోవటం, ఇదో ప్రజా ఉద్యమంగా నిర్మించటం, ఇవన్నీ కూడా చేయాలన్నమాట. చేస్తే అప్పుడు దీనికి నిజమైన సార్థకత అనేది కూడా వస్తుంది. ఓకే, హైడ్రా ఉన్నది కేవలం భవిష్యత్తు వాళ్ళ కోసం కానీ అక్రమదారుల కోసం కాదు అంటున్నారు రంగనాథ్ గారు. ఇది కేవలం మీ అందరి కోసం భయపెట్టే సమస్య కాదు, ప్రజల బాగోగుల కోసం, భవిష్యత్తులో భావితరాల వారి కోసం ఈ సమస్య పెట్టాం. ఇది ఖచ్చితంగా చెరువులు అక్రమదారులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద మా ఫోకస్ ఉంటుంది. కానీ ఏ చెరువునైతే విముక్తి చేసాం ఆ చెరువులని కాపాడే బాధ్యత కూడా మాదే అంటూ రంగనాథ్ గారు చెప్తున్నారు. ఇది రంగనాథ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో విషయాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హైడ్రా అన్నది మీరు ఎలాగొచ్చారు, పేరు అయిపోయిందో ఇంకా ముందు కూడా అదే దీంట్లో జోష్లో వెళ్ళాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి.